వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ పై దాడి చేస్తే గతంలో కంటే మరింత తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ భయాలు పెరిగాయి. అసలు నెతన్యాహు ఎందుకు హెచ్చరిక చేశారు? దాని వెనుక ఉన్న కారణాలేంటి తెలుసుకుందాం. ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్పై దాడి చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన ప్రతిస్పందనను చూసి ఈసారి కూడా అదే స్థాయిలో చర్యలు ఉంటాయని ఇరాన్ భావించవద్దని హెచ్చరించారు. మరోసారి దాడి జరిగితే ఇజ్రాయెల్ ఇచ్చే సమాధానం గతం కంటే చాలా శక్తివంతంగా తీవ్రంగా ఉంటుందని ప్రకటించారు. దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో జరిగిన నెగు సదస్సులో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరాన్ నాయకులకు తన సందేశం ఒక్కటేనని, ఇజ్రాయెల్పై దాడి చేసే పరిస్థితి ప్రశాంతంగానే ఉంటుందని భావించవద్దని హెచ్చరించారు. నెతన్యాహు వ్యాఖ్యల్లో ముఖ్యంగా వినిపించిన మాట రిప్లై ఉంటుందని భావించవద్దు. అంటే గతంలో జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలో ఇజ్రాయెల్ ఏ స్థాయిలో స్పందించిందో మరోసారి కూడా అదే తరహా ప్రతిదాడి మాత్రమే ఉంటుందని, ఇరాన్ లెక్కలు వేసుకోవద్దన్నది నెతన్యాహు హెచ్చరికగా కనిపిస్తుంది. ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, ఇజ్రాయెల్ ప్రతిస్పందన మరింత శక్తివంతంగా ఉంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ఎలాంటి లక్ష్యాలపై దాడి చేస్తారు? ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటారా? క్షిపణి తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాలు లేదా చమురు మౌలిక వసతులపై దాడి జరుగుతుందా అనే వివరాలను మాత్రం నెతన్యాహు వెల్లడించలేదు. కానీ ఆయన వ్యాఖ్యల తీవ్రతను పరిశీలిస్తే ఇది కేవలం రాజకీయ ప్రకటనగా మాత్రమే కనిపించడం లేదు. అవసరమైతే సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామనే వ్యూహాత్మక సందేశాన్ని ఇరాన్కు పంపినట్లు భావించవచ్చు. నిజానికి ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సంపాదించడం తమ దేశ మనుగడకే ముప్పని ఇజ్రాయెల్ చెబుతుంది. అదే సమయంలో ఇరాన్ అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణులు కూడా ఇజ్రాయెల్కు ప్రధాన భద్రతా సవాలుగా మారాయి. ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని పలుమార్లు చెబుతుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ వాదనను పూర్తిగా నమ్మడం లేదు. అణు కేంద్రాలు, యురేనియం శుద్ధి ప్రక్రియ, దీర్ఘశ్రేణి క్షిపణి సామర్థ్యం ఈ మూడింటిని కలిపి చూస్తే భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ వాదిస్తుంది. అందుకే అవసరమైతే ఇరాన్పై ముందస్తు దాడులకు కూడా వెనుకాడబోమని ఇజ్రాయెల్ నాయకత్వం గతంలోనే పలుమార్లు ప్రకటించింది. తాజా ప్రసంగంలో కూడా ప్రతి ముప్పును సమర్థంగా ఎదుర్కొంటామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే నెతన్యాహు ఈ హెచ్చరికను డిమోనాలో చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. డిమోనా ప్రాంతం ఇజ్రాయెల్కు అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో ఈ ప్రాంతం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడులు జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మార్చి నెలలో డిమోనా, ఆరాద్ ప్రాంతాల సమీపంలో ఇరాన్ క్షిపణులు పడడంతో పలువురు గాయపడినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి ప్రాంతంలో నిలబడి ఇరాన్కు నెతన్యాహు హెచ్చరికలు చేయడం ద్వారా ఇజ్రాయెల్పై జరిగిన గత దాడులను తాము మర్చిపోలేదని సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. నెతన్యాహు హెచ్చరికలను ఇరాన్ సాధారణ రాజకీయ ప్రకటనగా తీసుకుంటుందా, లేక ఇజ్రాయెల్ నిజంగానే మరో భారీ దాడికి సిద్ధమవుతుందని భావించి ముందస్తుగా తన సైనిక బలగాలను అప్రమత్తం చేస్తుందా అన్నది కీలకంగా మారింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో సైనిక కదలికలు పెరగడం, అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులకు దిగడం పశ్చిమాసియాను మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇటీవలి పరిణామాలలో ఇరాన్, అమెరికా మిత్ర దేశాలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ కూడా నేరుగా ఘర్షణలోకి దిగితే యుద్ధం రెండు దేశాల మధ్య మాత్రమే పరిమితం కాకపోవచ్చు. అమెరికా ఇజ్రాయెల్కు ప్రధాన మిత్ర దేశం. ఇజ్రాయెల్పై భారీ దాడి జరిగితే అమెరికా సైనికంగా లేదా ఆయుధాల సరఫరా రూపంలో మరింత ప్రత్యక్ష సహాయం అందించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇరాన్కు అనుకూలంగా ఉండే ప్రాంతీయ సాయుధ గ్రూపులు కూడా రంగంలోకి దిగవచ్చు. దీంతో లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్తో పాటు గల్ఫ్ దేశాల భద్రతపైన ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. ఒక్క దాడి, ఒక్క తప్పు అంచనా లేదా ఒక్క క్షిపణి గురి తప్పడం కూడా మొత్తం ప్రాంతాన్ని విస్తృత యుద్ధంలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం తీవ్రత పెరిగితే దాని ప్రభావం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై అదనపు భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు, విమాన ఇంధనం, రవాణా ఖర్చులు పెరగవచ్చు. దాని ప్రభావం చివరి
చివరకు నిత్యావసర వస్తువుల ధరలపైన పడుతుంది. అంతేకాదు పశ్చిమాసియా దేశాలలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం విస్తరిస్తే వారి భద్రత, ఉద్యోగాలు, స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితులపై కూడా ఆందోళనలు తలెత్తవచ్చు. అందుకే నెతన్యాహు చేసిన హెచ్చరికను కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మాటల యుద్ధంగా చూడలేం. ఈ ప్రకటన వెనుక సైనిక వ్యూహం, మానసిక ఒత్తిడి, శత్రువును ముందుగానే భయపెట్టే ప్రయత్నం కూడా ఉండవచ్చు. సాధారణంగా ఒక దేశం ప్రతిదాడి చేస్తామని బహిరంగంగా ప్రకటించడం వెనుక 2 లక్ష్యాలు ఉంటాయి. మొదటిది ప్రత్యర్థి దేశం దాడి చేయకుండా నిరోధించడం. రెండోది దాడి జరిగితే తమ సైనిక చర్యకు ముందుగానే అంతర్జాతీయంగా కారణాన్ని సిద్ధం చేసుకోవడం. ఇప్పుడు నెతన్యాహు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అనే చర్చ జరుగుతుంది. మాపై దాడి జరిగితేనే మేము స్పందిస్తాం అని చెప్పడం ద్వారా భవిష్యత్తులో ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలను ఆత్మరక్షణ చర్యలుగా చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఇరాన్ వాదన మరోలా ఉండవచ్చు. ఇజ్రాయెల్, అమెరికా తమ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు చేసి ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయని ఇరాన్ ఆరోపిస్తూ వస్తుంది. తమపై దాడి జరిగితే ప్రతీకారం తీర్చుకోవడం తమ హక్కు అని చెబుతుంది. దీంతో 2 దేశాలు తమ చర్యలను ఆత్మరక్షణ పేరుతో సమర్థించుకుంటున్నాయి. కానీ ఈ పరస్పర ప్రతీకార దాడుల చక్రం ఎక్కడ ఆగుతుందన్నదే అంతర్జాతీయ సమాజాన్ని కలవరపడుతుంది. ఇక్కడ మరో కీలకాంశం నెతన్యాహు దేశీయ రాజకీయాలు. ఇజ్రాయెల్లో భద్రత అత్యంత ప్రధానమైన రాజకీయ అంశం. ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శించడం ద్వారా తాను మాత్రమే దేశాన్ని రక్షించగల బలమైన నాయకుడిననే సందేశాన్ని నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే నెతన్యాహు వ్యాఖ్యలు కేవలం దేశీయ రాజకీయాల కోసమేనని తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను చాలా కాలంగా నిశితంగా పరిశీలిస్తుంది. ఇరాన్ నుంచి ప్రత్యక్ష దాడి జరిగితే భారీ ప్రతిస్పందన ఇవ్వడానికి ఇప్పటికే సైనిక ప్రణాళికలు సిద్ధంగా ఉండే అవకాశమే ఎక్కువ. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి 3 అంశాలపై ఉంది. మొదటిది నెతన్యాహు హెచ్చరికకు ఇరాన్ అధికారికంగా ఎలాంటి సమాధానం ఇస్తుంది. రెండోది ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లు లేదా అనుకూల సాయుధ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్పై మరో దాడికి ప్రయత్నిస్తుందా. మూడోది అమెరికా ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తుందా, లేక ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ప్రకటించి ఇరాన్పై ఒత్తిడిని మరింత పెంచుతుందా. ఈ 3 ప్రశ్నలకు వచ్చే సమాధానాలే పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరిస్తుందా లేదా తాత్కాలికంగా ఉద్రిక్తతలు తగ్గుతాయా అన్న విషయాన్ని నిర్ణయించనున్నాయి. మొత్తానికి నెతన్యాహు తాజా హెచ్చరికతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటే గతంలో జరిగిన దాడులకు భిన్నంగా మరింత శక్తివంతమైన ప్రతిస్పందన ఉంటుందని నెతన్యాహు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇది నిజంగా ఇరాన్కు వెనక్కి తగ్గించే హెచ్చరికగా పనిచేస్తుందా, లేక ఇరాన్ను మరింత రెచ్చగొట్టి మరో భారీ యుద్ధానికి కారణమవుతుందా అన్నది వేచి చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఇరాన్ లేదా ఇజ్రాయెల్ నుంచి మరో దాడి జరిగితే దాని ప్రభావం 2 దేశాలతో ముగిసిపోదు. మొత్తం పశ్చిమాసియా, ప్రపంచ చమురు మార్కెట్, అంతర్జాతీయ వాణిజ్యం, భారత్ సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే నెతన్యాహు చేసిన ఈ హెచ్చరిక ఇప్పుడు ప్రపంచానికి మరో ప్రమాద గంటికగా మారింది.